యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామాల్లో తురకల శాఖాపురం, సీతారామపురం గ్రామాలలో బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామపురం గ్రామ సభలో ప్రత్యేక అధికారి తహసీల్దార్ జలకుమారి ప్రభుత్వం నియమించిన నిబంధనలను చదివి వినిపించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామాల్లో తురకల శాపురం, సీతారాంపురం గ్రామాలలో బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాంపురం గ్రామ సభలో ప్రత్యేక అధికారి తహసీల్దార్ జలకుమారి ప్రభుత్వం నియమించిన నిబంధనలను చదివి వినిపించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లను గ్రామ సెక్రటరీ గంజి ధనుంజయ చదివి వినిపించగా, అందులో పేర్లు లేని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులు మేము కిరాయిల్లో ఉంటున్నాము, మా పేర్లు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నా కూడా మా పేర్లు రాలేదని గ్రామ సభలో అధికారులను నిలదీశారు. ప్రత్యేక అధికారిని వివరణ కోరగా, ప్రభుత్వం రేకుల ఇండ్లు, పెంక ఇండ్లలో ఉండి ఇల్లు కట్టుకునే వారికి మొదలు గుర్తించిందని అన్నారు. కిరాయికి ఉన్న ఇంటివారు స్లాబ్ ఇండ్లలో ఉండడం వలన వారి పేర్లు రాకపోవచ్చని అన్నారు. లిస్టులో పేరు లేని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను మరియు రొటేషన్ కార్డు పేరు లేని లబ్ధిదారులను ఈరోజు మళ్ళీ నమోదు చేసుకోవాలని కోరారు. ఇప్పుడు ఇది తుది నిర్ణయం కాదని, మళ్ళీ ఈ లిస్టులో కూడా అతి పేదవాడిని గుర్తిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రామ్ సింగ్, సర్వేయర్ సుష్మా, గ్రామ సెక్రటరీలు దయాకర్ రెడ్డి, నూర్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పల్లవి, శ్రీదేవి, ఉమా, అంగన్వాడీ టీచర్ జీవాని, ఆశా వర్కర్ కవిత, గ్రామ ఇందిరమ్మ కమిటీ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 23-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసి భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాము. 23-24 ఆర్థిక సంవత్సరంలో మీ జాబ్ కార్డు నుండి కనీసం 20 రోజులు పనిచేసిన వాళ్ళకు ఈ ఆత్మీయ భరోసా అనేది వస్తుంది. భూమి లేకుండా ఉండాలి. పై కార్యక్రమంలో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ సాగుకు పనికొచ్చే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. సాగుకు యోగ్యం కాని, సాగుకు పనికిరాని భూములను రైతు భరోసా పథకం నుంచి తీసివేస్తున్నారు. సాగుకు మనం సాగు చేసినా చేయకున్నా సాగుకు పనికి రావాలి ఆ భూమి. అంటే ఈ గుట్టలు లేకుంటే ఇండ్లు, ఇళ్ల స్థలాలు, కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ప్లాట్లు, లేఅవుట్లు, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలకు గోదాలుగా దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళందరినీ ఒకటే దగ్గరికి తీసుకొచ్చినాం. అయితే ఇందులో మీ సేవలో పెట్టుకున్న మళ్ళీ ప్రజాపాలనలో పెట్టుకోవచ్చు, ప్రజాపాలన పెట్టుకున్న కులగణంలో కూడా మాకు కావాలనవచ్చు. డూప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక పేరు 2 సార్లు 3 సార్లు రిపీట్ అయినంత మాత్రం 2-3 కార్డులు ఏం రావు. ఆధార్ కార్డు సీడింగ్ ఉంటుంది కాబట్టి మిగతా ఎగిరిపోతే ఒకటే ఉంటుంది. అదొకటి గమనించాలి. సరే, నేను కొత్తగా చదువుతుంటాను, జాగ్రత్త పేరు చదువుతుంటాను, వినండి. అయితే ఇక్కడ పేరు ఎవరు అనేటువంటిది మనకు సిమిలర్ నేమ్ 2-3 సార్లు ఊర్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆధార్ తోటి ఐడెంటిఫై చేయగలుగుతాం. కానీ అది ఎవరు అనేటువంటి దాసరి రాంబాబు, పాలడుగు నగేష్, పానుగంటి సంతోష్ కుమార్, జాలిగామ చలపతిరావు, బొడిగ మల్లయ్య, మల్లెపాక సందీప్, మల్లెపాక యాకూబ్, కప్పరి మల్లారెడ్డి, మల్లెపాక పరశురాములు, కోలుకొండ రాజు, పాలడుగు ఉపేంద్ర, చేగూరి వనజ, పాలడుగు మహేష్. అసలు ఇల్లు లేకుండా రెంట్ ఉన్న వాళ్ళకు ప్రయారిటీ బేసిస్ అంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. వీళ్ళకి అసలే ఇల్లు లేదు. వీళ్ళు వేరే వాళ్ళ ఇళ్లలో స్లాబ్ ఉన్న రూట్లో రెంట్కుంటున్నారు. కానీ వీళ్ళకు నిరుపేదలు, ఖాళీ స్థలం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళ
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళకి రాని వాళ్ళది ఏంటంటే ముఖ్యంగా స్లాబ్ ప్రాతిపదిక తీసుకున్నారు. దాని ప్రకారం ఫస్ట్ వచ్చిన ఇళ్లలో మొత్తము పెంకుటిల్లు, పైన టార్పులైన్ కవర్స్ కప్పినవి, గుడిసెలు అలాంటివి సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళే రాలేదు. కాకపోతే వాళ్ళు నిజంగా వాళ్ళ జాబితా తప్పకుండా పై అధికారులు ఫస్ట్ రోజు కొన్ని పేర్లు అనౌన్స్ అవుతాయి. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి పైకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి నిర్ణయం